ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏమైంది వట్టినే వస్తాను సర్ది తెత్తలేవా? అటు పోయి ఇటు అచ్చడానికి సర్దెందుకు అచ్చినాక ఎందుపా ఎటు పోతానురా? శేన్కాడికి పోతానవే. అయ్యో గా కోరే బాపు తమ్మునికి పిల్లని చూసిండట. ఆ బాపు దగ్గరికి పోయి మాట్లాడద్దాంపా. నన్ను బండి మీద తోలుకపో. మాట్లాడొచ్చినాక షేన్కాడికి పోదురా. నాకేడ వీలవుతుందమ్మా, నాకు శేన్కాడ మస్తు పనున్నది. పత్తి బొరకంతా సాపేయించాలి. ట్రాక్టర్ అయినా కూడా ఇవాళ వస్తా అన్నాడు. నాకు వీలు కాదు. పనులు ఎప్పటికి ఉండేటియేరా. తమ్మునికి పిల్ల దొరింపు కావాలని ఎప్పటి సుందో చూడబడుతుంది. ఆ కోరే బాబు దగ్గరికి పోయి మాట్లాడితే మాట ముచ్చట ఏందో తెలుస్తుంది. సాయంత్రం వరకు పోదు తీసేను కాడికి. ఆయనకు సంబంధం మాట్లాడడం కోసమని మమ్మల్ని పనులు మానుకోమంటావా? నువ్వు పోయి మాట్లాడకచ్చుకపో, మేము రావాలనే ఉన్నది. నడు పోదాం. ఏందే బావా నీ గట్ల మాట్లాడతాను? నా తర్వాత ఈ ఇంట్లో మంచి చెడ్డ చూసుకునేది మీరే కాదే. నువ్వు కూడా రా మాట్లాడద్దాం. ఇక నేనన్నాక నువ్వు నన్ను రమ్మనేదేంది? నేను ఎడికి రాను, ఆయన ఎడికి రాడు. పోదాంపా. డాక్టర్ అయిన అత్తే మళ్ళీ ఫోన్ చేస్తాడు. అరే ఏడికి పోతానవురా? అదన్న మాట పట్టుకో నువ్వే గిత్త పడిపోతానవేంద్రా? వానికి ఏమన్నా పిల్ల దూరింపు అయితే 4 ఇత్తులు ఎత్తే ఎవరి సంవత్సరం వానికి అవుతుంది. ఎవరి బతుకు వాడు బతుకుతాడు. నాకు ఇంత రంది పోతుంది. ఇప్పుడు నువ్వు వాడిని పెళ్లి చేస్తా అన్నాడు అమ్మా. వాడు ఏమన్నా పని చేస్తాడా నౌకరు చేస్తాడా? నౌకరు ఊరు వాడు తిరగబట్టే. వానికి పనిలే కూడా పెళ్లి చేసామనుకో నలుగుట్లు ఇచ్చేది పోతుంది. అవో ఏంద్రా గట్ల మాట్లాడతాను అంత పొడకట్టు మాటలు? వాడు నౌకరు అనుకుంటే రంది కొద్ది తిరగబట్టే. నువ్వు ముందటుండి తమ్ముడు గిట్లా గట్లా అని చెప్పేది పోయి వాడికి నౌకరు ఉన్నదా లగ్గం ఎందుకు అని గిట్లా మాట్లాడితే చూసేటోళ్ళు ఏమనుకుంటారా? ఏమలేమనుకుంటే మాకేంది? ఆయన ఏమన్నా మా కోసం లగ్గం చేసుకుంటాడా? మా చేతిలో పని ఇచ్చి పెట్టుకొని ఆయన ఎంబడి తిరగడానికి? నువ్వు అత్తవారా? నేను పోతానా? ఓ పని చేయరు, పాట చేయరు. మళ్ళీ చేసిన వాళ్ళనే ఇటు పోదనరా అటు పోదనరా అని ఎగెత్తావి. నడు. అరే ఆగురా, నేను చెప్పేది రా. అరే ఏమి నాన్నే, నాకు పని ఉన్నాయంటే నిల్చొని కోల్చుకుంటావు. నాకు వీలు కాదు, నువ్వు పోయి మాట్లాడుకోవచ్చుకోపో. సరతి బిడ్డ ఆ ముచ్చట ఇడిచిపెట్టు. ఆ బాబుతో నేను పోయి ఎప్పుడన్నా మాట్లాడతా. ఇలా షెల్లత్తా అన్నది పోయి దాన్ని ఎక్కించుకరాపో. నేను ఒక్కనే ఉన్నా అనే పనులు చేసినోడికే పని చెప్తావు. వాడు తినుకుంటా తిరుగుతాడు. వాడిని ఎక్కించుకురామంటే ఏంది? నేను పని మానుకోని దాన్ని ఎక్కించుకొని రావన్నా. అయినా ఊళ్ళాక వచ్చింది ఇంటి దగ్గర మా అత్తత్తి. ఇప్పుడే వస్తానవానే? ఇప్పుడే వస్తాను అన్న. అమ్మా మంచిగా ఉన్నవానే? నేను మంచిగా ఉన్నా బిడ్డ, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నవి. అరే పెద్దోడా షెల్ వచ్చింది కదా, మీరు ఏడు పోవడద్దు, ఉండు ఇంటికాన్నే. ఆమెమన్నా కొత్త చుట్టమా? ఈయననే వచ్చిందా ఇంటికాడ ఉండి అరుచుకుంటానికి? ఈవెన్ ఇంటికాడ ఉండి అరుచుకుంటే ఆడ మా పనులు ఎవరు చేయాలి? మాకేమన్నా పాలేర్లు ఉన్నారా? రెక్కల కట్టని చేసుకుంటేనే కదా మేము తినేది. మాకేమన్నా పెట్టేటోళ్ళు ఉన్నారా? నడు పోదాం. రావు బుజ్జి అన్నకు పత్తి చేనులా పత్తి పొరక సాపు చేసేది ఉన్నదట. డాక్టర్ అయిన అత్త అన్నాడు, అందుకే వేయండి. ఇది నాకేం కొత్త కాదే అమ్మా, వచ్చినప్పుడు అలా ఉన్నదే కదా. అన్నకు పని మీద ఉన్న ఆరాటం చెల్లొచ్చిందంటే మంచిగానే ఉండే. అయ్యో గట్ల కాదు బిడ్డ, దా కూర్చో. ఏమన్నా మంచిగా ఉంటాను నానే అమ్మ? గోళీలు అయిపోయినాయి ఉన్నాయా? ఇప్పుడు మంచిగానే ఉంటాను బిడ్డ, ఇంకా 2 వద్దులకు అయితే గోళీలు. గదే గోళీలు ఉన్నాయా లేవా మరి ఎట్లున్నామని చూసిపోదామని వచ్చింది. ఈ 2 వద్దులకు అయితే బిడ్డ, తర్వాత చూస్తామైనది. అల్లుడు మంచిగా ఉన్నాడా? తమ్ముడేడే అమ్మా, కనబడతలేడు, ఎటు వేయండు? చిన్నోడా బిడ్డ, వాడు నౌకరు కోసం అటు ఇటు తిరుగుతాడు. ఆయనకి ఆచారం మంచిగా లేక వానికి ఎక్కడ నౌకరు దొరుకుతలేదు. వానికి ఎక్కడ నౌకరు దొరికినా మంచిగా ఉండు. నా రందంతా వాని కొరకే. అమ్మా నువ్వు ఏం రంది వరకే, వానికి మంచి నౌకరు దొరుకుతుంది. మంచి నౌకరు దొరికినాక మా ఊర్లే పిల్లున్నదే, వాళ్ళని అడిగి దొరింపు చేసి వానికి పెళ్లి చేద్దామే. నువ్వు వాని గురించి ఏం రంది పడకు. ఎదురు చూసినందుకు మంచి నౌకరే వస్తుంది.
నువ్వు ఎప్పుడు వచ్చినవే? నేను అప్పుడే వచ్చినా గానీ నువ్వేం పోయినవురా? ఏం నాదే ఉంది అక్క, ఊరిన వాడు తిరుగుడు అవుతుంది, నా తిరుగుడికి అర్థమే లేదు. ఎందుకురా గట్లా అంటాను? ఏం చేయమంటావే, జాబ్ కోసం ట్రై చేస్తే ఒక్క కాడ కూడా జాబ్ వస్తలేదు. ఇక మా ఫ్రెండ్ గారిని ఫోన్ చేసిన, హైదరాబాద్ ఒకరన్నా పోతా. హైదరాబాద్కి ఎందుకురా పోడా? నువ్వు ఇన్ని రోజులు ట్రై చేసినావు, గట్టిగా ట్రై చేయి, అదే వస్తుంది. అమ్మను వదిలిపెట్టిపోతావా రా? తప్పదే అక్క, ఇక పోతానే. ఏడుంటేది బిడ్డ, వాడు మంచిగా నౌకరీ చేసుకుంటా అయిపోయి పోనీతి. అది కాదే అమ్మా, అన్న వదిలే నేను సరిగ్గా చూసుకోరు, అసలు పట్టించుకోరు. ఉన్న వీడు కూడా సిటీకి పోతే నిన్నెవరు పట్టించుకోవాలి? ఏం కాదు బిడ్డ, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతాను. నాకు చూడబుద్ధి అయితే నువ్వు లేవా, నీ దగ్గరికి రానా, నీ దగ్గర ఉండనా? అయ్యో, ఇంత ఈత పడుకుంటే అత్తే ట్రాక్టర్ అయిన ఇంకా రానే రాకపాయే. ఓ ఎగేసుకుంటా తీసుకొచ్చివి, ఇంకోసేపు ఉంటే మా చెల్లెతో కాసేపు మాట్లాడినట్టుండి కానీ. అయ్యో సెల్లే, కొత్త లగ్గమై ఇయ్యాలనే వచ్చిందా ఇంటికి? కూసుండి మాట్లాడదు అని పడుతుంది. అయ్యో ఏం విడికి మాట్లాడతానే మాటలు. మరి లేకపోతే ఏంది, మీ అవ్వకు మీ తమ్మునికి వేసి పెట్టుడు ఎక్కువ అంటే ఇంకా మీ చెల్లకు అంటి పెట్టి అరుచుకోని ఉండేనా? అవు కానీ నేను మొన్న మీ అవ్వని అడుగుమన్న ముచ్చట అడిగినవా? ఏంటిదే? మళ్ళీ ఏంటిదే అంటావు? మా వాళ్ళు మనకు పోతా అన్న పైసలు ఇస్తా అన్నారు కదా, మా వాళ్ళు ఇచ్చే పైసలు ఎటు జాలై. మీ అమ్మ వంచిచ్చే దాంట్లోకి వెళ్ళి ఇంతంత అమ్ముకొని ఇల్లు కట్టుకుందాం. ఆ ఇరికిరికి ఇంటి ఉండు నాతోటి కాదు. మా అడుగుతుంది ఓ నాడు పా. మా పోతతి ట్రాక్టర్ అయినే రాకపా, ఏం చేసుడు? ఓ సద్ది పట్టుకరా అంటే సద్ది పట్టుక రాకపోతువి, ఓ అటు పోయి టచ్చుడే అని అంటివి. గొడ్డలు పట్టుక సేపు అన్ని కడల పోండి అన్ని కొట్టేత్తును. అయ్యో ఇక నువ్వు కొట్టేయకనే ఆగింది. ట్రాక్టర్ వస్తే ఆయన్ని తీసేది అతి పా అన్నాడు. ఓ ఈ మాటలకే ఉన్నావు. ఏమైంది, ఎంతసేపు చేస్తావు? ఎండ అవుతుంది, తొందర వెళ్ళు. శంకర్ శంకర్, నేను మా అత్తగారు ఇంటికి పోతున్నారా, 4 రోజుల దాకా రాను. నువ్వు శ్రేణిశల్గా ఇట్లా చూసుకో. అయ్యో, అత్తగారింటికి పోతురా అన్న? నేను నీకు ముచ్చట చెప్దాం అనుకున్నా. ఏంటిదిరా? రేపు జాబ్ కోసం ఇంటర్వ్యూకి పోతున్నా అన్న హైదరాబాద్కి. నేనుండు కూడా వీలు కాదన్నా. మరి పొలం ఎట్లా? నేను వచ్చిన తర్వాత పోదురు మీరు. ఇద్దరం లేకుంటే ఎట్లుంటుంది అన్న? అమ్మ ఒక్కతి. నువ్వు పోయేచ్చేదాకా నీ మాతారింటి పోకుండా నారా. ఓ ఆ నౌకరు వచ్చింది లేదు, చేసింది లేదు, ఏడి పోయలేదు. ఆ శ్రేణిశల్గా చూసుకో. ఏందిరా ఏం మాట్లాడతాను? వాడు సోపతి గల 4 నీళ్ళలు సుధరాయించుకొని నౌకర్ కోసం పోవట్టే. ఇంటికి పెద్దోని అయ్యుండి నౌకర్ ఏంది అదేంది ఇదేందని మాట్లాడతానవేంద్రా? నువ్వే దగ్గరుండి అన్ని చూసుకోవాలి గాని చేను చూసుకో చెల్క చూసుకో అని చెప్తా వారవానికి. ఇదేనా మాట్లాడే పద్ధతి? అయినా ఇంత ఎగిరితం మీద అత్తగారింటికి ఎందుకురా పోవుడు? అత్తగారి ఇల్లు అన్నాక ఎన్నో పనులు ఉంటాయి, అవన్నీ నీ చెప్పన్నా? అత్తగారింటి ముచ్చట కూడా నీ చెప్పన్నానే? చెప్తే అద్దన్న నారా? ఇన్నొద్దులు పోలేదా రాలేదా? వీడు నౌకర్ కొరకు పోవట్టే, వాడు వచ్చినాక పోదురు. అయినా ఇప్పుడేమన్నా పండుగనా పాపమా పోవటానికి? ఇన్ని రోజులు చేసి యాస్తపడున్నాం. 2 రోజులు మా అవ్వగారింటికి పోయేస్తే తప్పేంది? ఇంకెన్ని రోజులు చేయమంటారు మీకు? అమ్మా, మా అత్తగారిని వేయించినాక నా పాలు నాకు మంచు. నేను ఇంట్లోండా, నా బతుకుని బతుకుతా. ఏందిరా ఏం మాట్లాడతాను? వీడికి ఇంకా లగ్గం కాకపోయే ఎక్కడి అక్కడనే ఉండే అప్పుడే భూములు జాగలు వంచుడేంద్రా? ఇదంతా ఎవరు చూసుకుంటారు? ఇదంతా ఎవరు చేస్తారు? ఇంటికి పెద్దోడు ఉండి ఇదేనా మాట్లాడే పద్ధతి? నేనే భూమి వంచా ఏ జాగ వంచా? ఎందుకు వచ్చారు? ఇన్ని రోజులు చూసుకున్న చాలు, చేసింది చాలు. మా రెక్కల కట్టం తిన్న చాలు. వాళ్ళకి రెక్కలు లేవా? వాళ్ళు వేసుకోరా, మేం చేసి పెట్టాం. ఇక మాతోని కాదు, పంచిచ్చుడే ఎవరు వాళ్ళకు. నేను ఏ భూమి వంచా ఏ జాగ వంచా? మీరు ఎవరికి చెప్తారో చెప్పుకోపోండి. అరే చిన్నోడా, నువ్వు నౌకర్ కొరకు పోతాంటావు కదా, నీ పని నువ్వు చూసుకో. ఏ అయ్య కాలన్న మొక్కి షేర్ షెల్క నీ మా చూసుకుంటా. అరే పెద్దోడా, నీ అత్తగారింటి కాడ ఎన్నొద్దులు ఉంటావో ఉండి రాపో. ఎట్లా వంచరో మేము కూడా చూస్తాం. నడు. నువ్వు హైదరాబాద్
సప్పుడు ఎత్తలేవు. ఏమైందిరా? నువ్వు హైదరాబాద్ పోతా అన్నావు కదా, ఎందుకోలే? ఇంట్లో ఏమైనా లొల్లైందా? నేను గింత అడిగినా సప్పుడు ఎత్తలేవేంద్రా? చెప్పు. ఎట్లా పోవాలక్క? నాకు మంచి అన్నాక అమ్మ బాగా బాధపడ్డది. ఇక నాకేం అవసరం అంటే గిట్లా వచ్చిన. అరే తమ్ముడు, నువ్వేం బాధపడకరా, నేను ఇంటికి వచ్చి అన్నని అడుగుతా. మా ఇద్దరి మధ్యలో నువ్వు వచ్చి మళ్ళీ నువ్వు కంట అవడానికి అక్క. కంట అయ్యేదేమున్నదిరా, చూసుకుంటే ఇట్లనే పోతే మనకి అదే అలసైతుంది. బావకి చెప్పి నేను ఇంటికి వస్తా ఓ రోజు. సరే కాల్చేతులు కడుక్కునేపా, అన్న తిందు. ఎప్పుడు తిన్నావో ఏమో. దా. అవురా శంకరి, అమ్మా ఇక రాజ్ కుమార్ బావచ్చి ఇక ఒడ్లు కొలుతాడు, బండలు కొలుతాడు. ఏంటిదిరా? గది అడుగుదాం పా మనం. దా. వాళ్ళ అన్నే ఉన్నారా? ఎకరం నరైతుంది మొత్తం మరి. సరే సరే, ఆ బండి ఉన్న జాగా అంతా మంచిగా లెవెల్ చేసుకో బావా, మంచిగా జాగా మిగులుతుంది. సరే కానీ మరి రేట్ అయితే నేనన్న రేటే బావా, ఇక అలా తగ్గేదేం లేదు. సరే మనం తర్వాత మాట్లాడుకుందాం ఇక. సరే బావా, చెప్పి పెడతా వాళ్ళకు. సరే సరే. అరే ఏందిరా, ఆ రాజుబావ వచ్చి ఆ ఒడ్లు కొలుతాడు, పొలం కొలుతాడు. ఏంటిదిరా? ఇక నేను అడిగింది తెలియవేనా, మంచం అంటే వంచలేవు కదా, అందుకే నా పొలం అమ్ముదామని చూస్తాను. ఇక పొలం అమ్ముడేందిరా? నువ్వు నాకు చెప్పినవా? ఇదేం పాపంరా, ఇక పొలం అమ్ముకుంటారా? ఏం చేయనమ్మా, నేను చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? నా మాటకు ఏమైనా విలువ ఉందా? నా వంతకు వచ్చే భూమినే అమ్ముకుంటానా, ఇంకెవరు ఏం అమ్ముకుంటలేను. గట్లెట్లా అమ్ముతావన్నా? అమ్మకి చెప్పినావా? అంటే నీ సొంత నిర్ణయాలు తీసుకుంటావా? మేము ఏమనుకుంటున్నావా? నీకేంద్రా చెప్పేది? నేను ఖచ్చితంగా అమ్ముతా, ఎవరు అడ్డతారో నేను చూస్తా, నేను మాత్రం అమ్ముడు ఖాయం. అరే అమ్ముడు అంటే ఎట్లా అన్నట్టు? ఇదేందన్నా? ఇక వానికి ఇట్లా చెప్తే అర్థం కాదురా, వానికి ఎట్లా చెప్పానో నాకు తెలుసు. ఏమైందే చిలుక వేయటో నాపేమో ముచ్చట మాట్లాడాలన్నావు, ఏందో చెప్పు ముచ్చట, నాకు అవతల పని ఉంది. నీకు ఇంటికి వచ్చిన మనుషుల కంటే పనులే ముఖ్యమారా? నిమ్మలం అనేది ఉండదా? ఏం సంపాదిస్తాను, సంపాదించింది ఎవరికి పెడతాను? ఇదంతా ఎవరు చేసిర్రు, ఎవరు చూసుకుంటాడు? నేను చేసింది కదా ఇదంతా. నువ్వు సంపాదించింది ఎవరికి పెడతానవరా? అమ్మకు నెల నెలకు హాస్పిటల్ నేనే తీసుకుపోవట్టి, చిన్నోనికి ఆటానో రూపాయి అక్కడ ఉంటే అమ్మని గద్దబట్టే. ఇక నువ్వు సంపాదించి ఎవరికి పెడతానవరా? నువ్వు నీ పిల్లం బతుకుతా అయిపోయిందా? మేము ఎట్లా బతుకుతా నీకెందుకే? అయినా నువ్వు నన్ను అడుగుడేంది, నేను నీకు సమాధానం చెప్పుడేంది? ఏదున్నా నన్ను అమ్మ అడుగుతుంది, అమ్మకు సమాధానం చెప్పుకుంటా. నువ్వు అడిగితే చెప్తేనే కదా నీ కొడుకు. అడుగు మరి, నన్నెందుకు పిలిపించినావు? ఏం అడగనే, ఏం చెప్పానే? వాడికి ఇంకా లగ్గం కాకపాయే, నౌకరు లేకపాయే, ఎక్కడ ఉండే. వీడేమో భూములు వంచు, జాగలు వంచు అనుకుంటా లొల్లి పెట్టబట్టే. ఏది వంచా అన్నందుకు వీడిచ్చా వీడు పోయి భూములు కొలుసుకోబట్టే, జాగలు కొలుసుకోబట్టే, అమ్ముతానబట్టే, కొనబట్టే. వీడెప్పుడు వీడికే ఉన్నది. నా కొడుకు గిట్లా చేస్తాడని 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టాను నానే. పెట్టినా ఇలువ తీసుకో అన్నా, చెప్పు మరి. పంచాయతీ పెట్టాను నారా?
ఇంట్లో ఎక్కడ సమస్యలు అక్కడ పెట్టుకొని నాకు నేను బతుకుతా అంటే ఎట్లరా అన్న? ఇల్లెవరు చూసుకుంటారు, అమ్మని ఎవరు చూసుకుంటారు? చెప్పురా మరి. ఇన్ని రోజులు చూసుకున్న చాలు, చేసిన చాలు. ఆ చేసుకునేది ఏదో మాకు మేము చేసుకుంటే ఇంకా మంచిగా బతుకమ్మా. మేము ఎక్కువ చేస్తామని మాకేమన్నా ఎక్కువ పాలు మంచిస్తారా? మాకేమన్నా కిరీటాలు పెడతారా? నువ్వు మధ్యలో రాకూడదే. ఇది మా అన్నదమ్ముల ముచ్చట. ఏదన్నా ఉంటే మాకు మేము మాట్లాడుకుంటాం. నీ ముచ్చట వచ్చినప్పుడు నిన్నే అడుగుతా. చెప్పవేమ్రా? నా రెక్కల కట్టావు, నేను ఒక్కదాన్ని తింటలేను, అందరు తింటారు. అందుకే అంటన్నా ఎవరి దాళ్ళకు పంచుడే. ఈ ఇంట్లో సగం పంచాలే, ఆ సెల్క విద్ది ఎవరి దాళ్ళకు సగం పంచాలే. ఊరుకునేదే లేదు. ఏమో ఊరుకున్న కొద్ది బాగా మాట్లాడతారు. నాకు అడరాకనా, నేను మాట్లాడలేకనా ఏంటి? ఏమిటి కొడతాను నువ్వు? నేను మాట్లాడతా కదా, వాళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తారో చూద్దాం మనం. అగో మేము నిన్నేం చేస్తాంరా? అయినా నేననే మాటలకు నీకు ఎందుకంత రేషం వస్తుందిరా? నువ్వు ఎవరికి ఏం తెచ్చి పెడతాను, ఎవరిని చస్తాను? నీ పెళ్ళమనే మాటలకు అమ్మ మీదకి రేషన్ పోతాను, అమ్మని మాట్లాడతాను. 4 రోజులకు ఒకసారి అమ్మ వచ్చి నా దగ్గరనే ఉండబట్టే నువ్వు ఎవరికి సంపాదించి పెడతానవరా? మాకు చెప్పాల్సింది పోయి మమ్మల్ని కూర్చుంటే పెట్టుకొని నువ్వు మాట్లాడతానవేంద్రా? నీ పెళ్ళం మాటలు పట్టుకొని అమ్మని మాట్లాడబడుతుంది. ఇంటికి నేను అత్తే ఏనాడన్నా మందలిచ్చినవారా? నీ పెళ్ళం ఇన్నేళ్లల్లా నేను ఇంటికి అత్తే చెంబడని నీళ్ళిచ్చిందా చేత? నీకు ఏమిటికి రేషం వస్తుందిరా ఉన్నట్టే? ఇక వానికి బుద్ధి రాదే. ఇంటికి పెద్దోడయి వానికి కొంచెం కూడా ఆలోచన లేదు. ఇక ఈ జాగ వంచి ఈ భూమి వంచేయలేదని నా మీద ఎందుకే కోపం వానికి? ఇక వాడే ఉండని, నేను తమ్ముడు ఏడుకన పోయి కిరాయి బతుకుతాం. అగో మీరెందుకు కిరాయికి పోయి బతుకుతారే? మీరు ఏమిటికి బతకాలే? నువ్వు సచ్చేదాకా ఈ ఇంట్లోనే ఉంటావు. అంత కట్టం అయితే వాడు మన పిల్లని తీసుకుపోయి బయటికి పోతాడు. అరే అన్న, నీకు వంచు లేదు, వానికి వంచు లేదు. అవ్వ సత్యాన్ని రోజులు ఇదే ఇంట్లో ఉంటది. ఎవ్వరికి ఎప్పుడు చెప్పపో. బిడ్డ, నిన్ను పిలిపించింది వాడిని ఏదో తప్పు తీయాలని కాదు, వాడిని తప్పుల పడేయాలని కాదే. రేపటాళ్ళ నేను కిరాయి పోయి బతుకుతే అమ్మ నువ్వు కిరాయి ఎందుకు పోయినావని నువ్వు నన్ను అడుగుతావు కదనే. అందుకే పిలిపించి అడుగుతాను. 2 కొడుకుల్ని అన్నట్టే కానీ నా బతికేం మంచిగా లేదు. ఏడవకే, నువ్వేమిటికి ఏడుతానవే? వాళ్ళు బతుకుతారు ఎటోళ్ళు అటు పోయి. 2 కొడుకులు ఉన్నారు, మంచిగా అరుచుకుంటారు, మంచిగా చూసుకుంటారు అని సంబరపడ్డాను. బతుకుండగానే వాళ్ళు గిసోటి మాటలు మాట్లాడి నాకు కడుపు నింపుతారు. ఇక నాకు మస్తు కడుపు నిండుతుంది బిడ్డ. ఇక చాలు. వాళ్ళు చూసుకోకుంటేందే నేను చూసుకోనా? నేను లేనానే? నువ్వు ఎందుకు వెళ్తాను? ఏడవకు. ఇప్పుడు మంచిగా ఉందారా అన్న? మీ కళ్ళ ముంగట కన్నీళ్ళు పెడతాంటే నీకు తృప్తి అవుతుందారా? కన్నందుకు ఏ తృప్తి లేకుండా అయిపోయాయి. నేనే ఏందన్నా పోయి బతుకుతా. ఇక వాడే ఉండని. ఏడవకే అమ్మా, ఊకో. అరే అన్న, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయారా? అది గంటగానే పెడతాంటే కూడా సప్పుడు చేస్తలేరు చూసుకుంటా. ఎటు పోతున్నావురా నీకు మాట్లాడుతుంటే? ఏం మాట్లాడానే? నాకన్నా చిన్నదైనా 4 బుద్ధి మాటలు చెప్పినావు. నా స్వార్థం కోసం నేను అమ్మని బాధ పెట్టినా. ఇంకేమున్నది మాట్లాడడానికి? ఏం లేదు. నువ్వు ఎట్లా చెప్తే గట్లనే వింటా. రావే. అమ్మా ఏడవకే, మనకు అర్థమైంది కదా వాడు ఇప్పటి నుంచి మంచిగానే ఉంటాడు. నువ్వు ఏడవకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసిరా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. ఇక ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.